సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. నేటి అంశము జాతక దోషాలు. ఇది చాలా పెద్ద ప్రశ్న అయింది నేటి కాలం. యూట్యూబ్ మాధ్యమంలో చూస్తే ప్రతి ఒక్కరూ కూడా ఈ జాతకాల గురించి చెప్తున్నారు. మనకి గ్రహాల యొక్క స్థితి చైత్రమాసం ప్రారంభంలో ఉగాది రోజు మారుతుంటాయి. కానీ వీటిని జనవరి ఫస్టునే ఈ గ్రహాల పరిస్థితి ఎలా ఉంది అలా ఉందని వర్ణించే వారి సంఖ్య అనేకమైంది. ఒక అమావాస్య వచ్చిన ఈ అమావాస్య నుండి ఈ రాసుల వారికి ఇలా ఉంటుందండి అలా ఉంటుందని చెప్తున్నారు, సంతోషం. కానీ వాటిని దృష్టిలో ఉంచుకొని భయభ్రాంతులు అవుతున్నారు కొంతమంది. కనుక జాతకము అనేటటువంటిది మొట్టమొదట వ్యక్తి జాతకాలు అనేవి ఇటీవల కాలం వచ్చినాయి. అంటే 100 సంవత్సరాలు వేసుకోండి. ఏది ఏమైనప్పటికీ నీ యొక్క జన్మకొండలని ఎత్తుకొని ఒక జాతకం చూచేటటువంటి వారి దగ్గరికి వెళ్ళి నువ్వు వాంఛించేది 3 విషయాలు. ఒకటి, నిరుద్యోగి అయితే నాకు ఉపాధి కలుగుతుందా లేదా. ఎందుకంటే మానవుడి జీవితం నడవాలంటే ఏదో ఒక ఉపాధి ఉండాలి, ఏదో ఒక సంపాదన చేసుకొని వాడి కుటుంబాన్ని పోషించుకోవాలి, ఉపాధి. మరి ఒకటి, ధనం. నేను ధనవంతుణ్ణి అవుతానా, నేను చేసేటటువంటి వ్యాపారంలో నాకు ధనం లభిస్తుందా, ఇట్లాంటి ప్రశ్నలు వేస్తుంటాం. మరొకటి, ఈ 2 ఉన్నాయనుకోండి, మనశ్శాంతి లేదండి, నా మనసు ఏమీ బాగుంటం లేదు, నేనేం చెయ్యాలి అనేటటువంటి ఈ ప్రశ్నలు మనం ప్రతి ఒక్క జాతకుడు చూపించేటటువంటి వారిని మనం అడుగుతాం. ఈ 3 మన దృష్టిలో ఉంటాయి కదా. పరమేశ్వరి ఆ లలిత పరిపూర్ణమైనటువంటి స్వరూపురాలు, విశేషంగా తల్లి కదా అండి. బిడ్డలు బాధపడుతుంటే చూడలేదు. అతి రహస్యమైనటువంటి లలిత సహస్రనామ స్తోత్రం తెలియనటువంటి వారు ఉండరు. ఒకవేళ గురూపదేశం పొందినటువంటి వారి సంఖ్య స్వల్పంగా ఉండొచ్చేమో కానీ లలిత అనేటటువంటిది తెలియనటువంటి వాడు ఉండడు. అందుకని ఆ పరాశక్తి ఆ లలితమ్మ మానవుల యొక్క ఈ 3 దోషాలను తొలగించి జాతకపరమైనటువంటి దోషాలన్నీ, ఒకవేళ జాతకం చూచి నీకు గ్రహస్థితి బాగలేదండి, ఇలాంటిది ఈ గదిలో అది ఉంది, ఆ గదిలో ఇది ఉందని చెప్తుంటారు కదా, అలాంటి దోషాలన్నింటినీ, జాతక దోషాలన్నింటినీ కూడా నశింపజేసి మనశ్శాంతిని, ధనాన్ని, ఉపాధిని, ఈ 3, 4వది లేదు మనకింకా. ఇవే మనం నిరంతరం అర్థించేటటువంటివి. వీటిని ప్రసాదించగలగ ఏకైక మహాశక్తి ఎవరైనా ఉన్నారంటే ఆమె శ్రీ లలితాంబిక. ఈ లలిత సహస్రనామ స్తోత్రంలో విశేషంగా 3 మంత్రాలు ఉన్నాయి. అది మొదటి శ్లోకంలో మొదటి పాదము, అలాగే 5వ శ్లోకము, ఇక 66వ నామం. ఇవి నామాలని చెప్తున్నాను నేను స్వామి. మొట్టమొదటిది, దీనికి బీజాక్షరాలు తోడవుతాయి. ఎందుకంటే అమ్మవారి యొక్క బీజాక్షరాలు ఇది అందరికీ తెలుసు, ఉచ్చరిస్తుంటారు స్తోత్రం చేసేటటువంటి వారు. ఓం ఐం హ్రీం శ్రీం అని. అంటే ఈ 3 శక్తులు, వాక్శక్తి, మాయాశక్తి, అలాగే లక్ష్మీ శక్తి, శ్రీం అనేటటువంటి. అంటే అమ్మవారిని మీరు సేవిస్తూ ఉంటారు. ఒక పక్క సరస్వతి, మరొక పక్క లక్ష్మీదేవి. అందుకనే లలితా సహస్రనామ స్తోత్రంలో 123వ శ్లోకాన్ని పరిశీలించి చూస్తే అందులో ఏమొస్తుంది? సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని ఒక నామం ఉంది కదండి. అంటే అమ్మా, నిన్ను కుడి ఎడమలు ప్రక్కన నిలబడి
వింధ్యామరులతో నిన్ను సేవిస్తున్నారు. ఎవరు? రమ, వాణి. రమ అంటే ఎవరు? మహాలక్ష్మి. వాణి అంటే ఎవరు? సరస్వతి. కనుక వీరు ముగ్గురు కూడా విశేషమైన శక్తి కలిగినటువంటి వారు. కనుక ఈ జాతక దోషాలను తొలగించేటటువంటి మొట్టమొదటి మంత్రం రాసుకోండి మీరు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః. ఈ నామం జపం చేత ఏం కలుగుతుంది? ఉపాధి కలుగుతుంది. ఉపాధి లేదా, ఉద్యోగం లేదా, వ్యాపారం చేయటానికి ధనం లేదా, ఇవన్నీ ఉంటాయి కదా. ఏదో ఒక ఉపాధి నీకు తల్లి ప్రసాదిస్తుంది. జపం చేయాలి. ఇక 5వ నామాన్ని వస్తే ఓం ఐం హ్రీం శ్రీం అష్టమి చంద్ర విభ్రాజదలికస్థల శోభితాయై నమః. ఈ నామం చేత మనకు ఏం కలుగుతుంది? మనశ్శాంతి లభిస్తుంది. కోట్లకు ఆస్తులున్నా మనశ్శాంతి లేనటువంటి వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. ఇక 3వ నామము ఓం ఐం హ్రీం శ్రీం సంపత్కరీ సమారూఢ సింధూరవ్రజసేవితాయై నమః. ఈ నామం చేత ఏమవుతుంది? ధనం లభిస్తుంది. జీవితం గడిపేదానికి ధనం అవసరం కదండి. ధనం లభిస్తుంది. కనుక ఈ 3 విశేషమైనటువంటి నామాల్ని నువ్వు నిరంతరము కనీసం రోజుకు ఒక మాలైనా జపం చేయగలిగితే నీ జాతక దోషాలన్నీ కూడా హరించుకుపోతాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఒక్కసారి ఆ 3 నామాలని నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. వ్రాసుకునేటటువంటి వారుంటే వ్రాసుకోండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం అష్టమి చంద్ర విభ్రాజదలికస్థల శోభితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సంపత్కరీ సమారూఢ సింధూరవ్రజ సేవితాయై నమః. జపం చేసి చూడండి. ఈ 3 నామాలు నిరంతరం నువ్వు జపం చేస్తూ ఉన్నావనుకో, ఒక మండలం రోజులు కేటాయించు. ఉదయం సాయంత్రం నీ శక్తి కొలది జపించు. ఏదైతే నీకు లేవో అవి వచ్చే తీరుతాయి. ఎందుకంటే పిలిస్తే పలికే శక్తి శ్రీ లలితాంబ తల్లి కదండి. మాతృదేవో భవ అని వేదమంటుంది. తల్లిని పూజించు అని. తల్లిని పూజించటం అంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లే అని భౌతికంగా అనుకుంటాం. కానీ జన్మలకు కూడా మనకు తల్లి ఎవరే అంటే శ్రీ లలితాంబికాయ. అందుకనే లలిత తిరగవేస్తే తల్లి అని వస్తుంది. కనుక జాతక దోషాలను దూరం చేసుకోవాలి అనేటటువంటి వారు ఈ 3 నామాలు జపించి మీరు ఆనందంగా గడుపుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.